గూడెం టెంపుల్లో 70 కోట్ల రూపాయలతో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈరోజు భూమి పూజ చేసిన పరిస్థితి. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంచిర్యాలలో పాల్గొంటారు. మనతో పాటు మంత్రి గారు మాట్లాడారు. సార్ ఏం చెప్తారు సార్, ఎట్లు ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత అతి ప్రాముఖ్యమైన దేవాలయం గూడెం గుట్టకు సంబంధించి సత్యనారాయణ స్వామి దేవస్థానానికి సంబంధించి దాని అభివృద్ధికి సంబంధించి ప్రధానంగా ఈ పుష్కరాలకు సంబంధించిన నిధులతో 70 కోట్ల రూపాయలతో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. స్థానిక శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారి చొరవతో వారు అనేక సందర్భాల్లో ఈ గుట్టకు సంబంధించిన అంశం, భక్తులకు సంబంధించిన సౌకర్యాల విషయంలో ముఖ్యమంత్రి గారికి, దేవాదాయ శాఖ మంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవటం, ప్రత్యేకించి మన ప్రాంతాలకు సంబంధించి ఇక్కడ ప్రతిరోజు కూడా వందలాది మంది భక్తులు ఆ గుట్టకు రావటం, సౌకర్యాలను కూడా మెరుగుపరచాలనే సంకల్పంతో స్థానిక శాసనసభ్యులు ఇచ్చిన అభ్యర్థన మేరకు మరి ఈ ప్రధానమైన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దాదాపు 2000 కోట్ల రూపాయల వరకు దేవస్థానాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. పుష్కరానికి సంబంధించి కూడా ఎప్పుడు లేని విధంగా 1000 కోట్ల రూపాయలతో పుష్కర ఘాట్ల నిర్మాణం, మరి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలకు సంబంధించి మరి ఆ భక్తులకు సంబంధించిన సౌకర్యం, పుష్కర ఘాట్లు నిర్మాణం చేసి భక్తులు పుణ్యస్నానం చేయడానికి, మరి ఒడ్డులో ఉన్న ప్రధానమైన దేవాలయాలకు సంబంధించిన అభివృద్ధి చేపట్టడం అనేది మొట్టమొదటిసారి మన ప్రభుత్వం ఈ పెద్ద ఎత్తున చేస్తూ ఉంది. మేము పూర్తి స్థాయిలో పుష్కరాలు మొదలవుతూ ఉంటా సందర్భంలో వచ్చే సంవత్సరం అంతలోపట్లే పనులు పూర్తి స్థాయిలో కావాలని దేవాదాయ శాఖ మంత్రి గారు మరి కొండా సురేఖ గారు ఒక ప్రత్యేకమైన సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు. ఇంకో విషయం చెప్పండి అన్న, ఈరోజు డిపెండెంట్ ఉద్యోగులకు నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఆలస్యమైంది, బోర్డు లేదు, ఏది లేదు, కానీ 8 నెలల తర్వాత నియామక పత్రాలు ఇస్తున్నారు. ఇదంతా కూడా కావాలని చేస్తున్నారని బీఆర్ఎస్ చెప్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్కు రాజకీయ అంశం, వారు సింగరేణి కార్మికుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు వారికి. వారు అనేక వాగ్దానాలు చేసిండ్రు సింగరేణి కార్మికుల విషయంలో, ఏ ఒక్కటి కూడా నిలుపుకోలేదు. ఈరోజు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి నియామకాలు జరుగుతాయని, దీని పరంగా స్పష్టంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఓహో, ఇది ఎట్లయినా చేస్తారు కదా, వీళ్ళు చేసే కార్యక్రమం చేస్తున్నారని తెలుసుకొని మరి బావి బాటలు బట్టి మేము చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడానికి, వారు ప్రభుత్వంలో ఉన్నవారు 10 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయినరు? స్పష్టంగా మారు పేర్లకు సంబంధించి ఎందుకు చేయలేకపోయినరు అడుగుతా ఉన్నాము. మారు పేర్ల గురించి 10 సార్లు చెప్పారు కదా. టీఆర్ఎస్ సంబంధించి 10 సంవత్సరాలు వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు. మేము వచ్చింది 2.5 సంవత్సరాలు అయింది. వారు వచ్చి 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నవారు ఎందుకు చేయలేకపోయినరు? దానికి మాట చెప్పమని చెప్పండి. ఇప్పుడు గొప్ప మాట్లాడుతూ ఉన్నారే అవకాశం వచ్చిందని. ఈరోజు మొత్తం సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి బొగ్గు గనులను కాపాడాలి, దాంట్లో కార్మికులను కాపాడాలి, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కొనసాగించాలి, ఇవన్నీ సమతుల్యంగా ముందుకు నడవాలని ఒక ఆలోచన దృక్పథంతో పోవాలని చేస్తూ ఉన్న సందర్భంలో ఎట్లయినా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం, మేము ఏ పరిస్థితుల్లో ఇస్తామని చూడండి. మీరు ఎగ్జాక్ట్లీ 2 నెలల క్రితం మేము ఈ కార్యాచరణ మొదలు పెట్టబోతున్నాము అని ఉప ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇక ఎట్లయినా ఇస్తారు కదా అని ఇక మేమేదో చేస్తే ఇచ్చినట్టు చూపెట్టుకోవాలని, రాజకీయ పరంగా ఇంకేం అంశాలు కూడా లేవు వారికి, ఈ విధమైన ప్రయత్నం చేస్తాం. మెడికల్ బోర్డు ఉండబోతుంది అని చెప్పిండ్రు. మెడికల్ బోర్డు ఉండబోతుంది, డిపెండెంట్ ఎంప్లాయీ కొనసాగిస్తాం. చివరికి ఒక విషయం చెప్పండి అన్న, మీనాక్షి నటరాజన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కోవట్గా వివరించారని ఒక ప్రచారం. ఎవ్వరు కోవట్గా చేసే ప్రసక్తి కూడా ఉండదు. ఏదైనా ఉంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు, దాన్ని స్పష్టంగా నిజంగా ఎవరైనా ఉంటే, లేకుంటే బీజేపీ వాళ్ళు కావాలని మరి కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టాలని ఆలోచన చేస్తున్నట్టు కూడా
స్పష్టంగా కనబడతా ఉంది. రైట్, ఇది పరిస్థితి. బీజేపీ పార్టీ వాళ్ళు కావాలని కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టాలని మాకు కనబడుతుంది. అయితే ఈ అంశంలో ఇప్పటికే మహేష్ కుమార్ గౌడు విచారణ చేస్తున్నారు. ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పారు. దీంతోపాటు ఇటు గూడెం టెంపుల్ అంశంలో అభివృద్ధి పనులతో పాటు మెడికల్ బోర్డు అంశంలో మేము కట్టుబడి ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చేయబోతుంది, బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కొనసాగబోతుందని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడవస్తుంది. కోర్టు స్టూడియో. గూడెం టెంపుల్లో 70 కోట్ల రూపాయలతో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈరోజు భూమి పూజ చేసిన పరిస్థితి. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంచిర్యాలలో పాల్గొంటారు. మనతో పాటు మంత్రి గారు మాట్లాడారు. సార్, ఏం చెప్తారు సార్, ఎట్లుంది ఏంటి పరిస్థితి? ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత అతి ప్రాముఖ్యమైన దేవాలయం గూడెం గుట్టకు సంబంధించి సత్యనారాయణ స్వామి దేవస్థానానికి సంబంధించి దాని అభివృద్ధికి సంబంధించి ప్రధానంగా ఈ పుష్కరాలకు సంబంధించిన నిధులతో 70 కోట్ల రూపాయలతో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. స్థానిక శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారి చొరవతో వారు అనేక సందర్భాల్లో ఈ గుట్టకు సంబంధించిన అంశం, భక్తులకు సంబంధించిన సౌకర్యాల విషయంలో ముఖ్యమంత్రి గారికి, దేవాదాయ శాఖ మంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవటం, ప్రత్యేకించి మన ప్రాంతాలకు సంబంధించి ఇక్కడ ప్రతిరోజు కూడా వందలాది మంది భక్తులు ఆ గుట్టకు రావటం, సౌకర్యాలను కూడా మెరుగుపరచాలనే సంకల్పంతో స్థానిక శాసనసభ్యులు ఇచ్చిన అభ్యర్థన మేరకు మరి ఈ ప్రధానమైన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దాదాపు 2,000 కోట్ల రూపాయల వరకు దేవస్థానాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. పుష్కరానికి సంబంధించి కూడా ఎప్పుడు లేని విధంగా 1000 కోట్ల రూపాయలతో పుష్కర ఘాట్ల నిర్మాణం, మరి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలకు సంబంధించి మరి ఆ భక్తులకు సంబంధించిన సౌకర్యం, పుష్కర ఘాట్ల నిర్మాణం చేసి భక్తులు పుణ్యస్నానం చేయడానికి, మరి ఒడ్డులో ఉన్న ప్రధానమైన దేవాలయాలకు సంబంధించిన అభివృద్ధి చేపట్టడం అనేది మొట్టమొదటిసారి మన ప్రభుత్వం ఈ పెద్ద ఎత్తున చేస్తూ ఉంది. మేము పూర్తి స్థాయిలో పుష్కరాలు మొదలవుతూ ఉంటా సందర్భంలో వచ్చే సంవత్సరం అంతలోపట్లే పనులు పూర్తి స్థాయిలో కావాలని దేవాదాయ శాఖ మంత్రి గారు మరి కొండా సురేఖ గారు ఒక ప్రత్యేకమైన సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు. ఇంకో విషయం చెప్పండి అన్న, ఈరోజు డిపెండెంట్ ఉద్యోగులకు నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఆలస్యమైంది, బోర్డు లేదు, ఏది లేదు, కానీ 8 నెలల తర్వాత నియామక పత్రాలు ఇస్తున్నారు. ఇదంతా కూడా కావాలని చేస్తున్నారని బీఆర్ఎస్ చెప్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్కు రాజకీయ అంశం, వారు సింగరేణి కార్మికుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు వారికి. వారు అనేక వాగ్దానాలు చేసిన సింగరేణి కార్మికుల విషయంలో ఏ ఒక్కటి కూడా నిలుపుకోలేదు. ఈరోజు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్కు సంబంధించి నియామకాలు జరుగుతాయని, దీని పరంగా స్పష్టంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఓహో, ఇది ఎట్లయినా చేస్తారు కదా, వీళ్ళు చేసే కార్యక్రమం చేస్తున్నారని తెలుసుకొని మరి బావి బాటలు బట్టి మేము చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడానికి, వారు ప్రభుత్వంలో ఉన్నవారు 10 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయినరు? స్పష్టంగా మారు పేర్లకు సంబంధించి ఎందుకు చేయలేకపోయినరు అడుగుతా ఉన్నాము. మారు పేర్ల గురించి 10 సార్లు చెప్పారు కదా. టీఆర్ఎస్ సంబంధించి 10 సంవత్సరాలు వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు. మేము వచ్చింది 2.5 సంవత్సరాలు అయింది. వారు వచ్చి 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నవారు ఎందుకు చేయలేకపోయినరు? దానికి మాట చెప్పమని చెప్పండి. ఇప్పుడు ఏదో గొప్ప మాట్లాడుతూ ఉన్నారే అవకాశం వచ్చిందని. ఈరోజు మొత్తం సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి బొగ్గు గనులను కాపాడాలి, దాంట్లో కార్మికులను కాపాడాలి, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కొనసాగించాలి, ఇవన్నీ సమతుల్యంగానే ముందుకు నడవాలని ఒక ఆలోచన దృక్పథంతో పోవాలని చేస్తూ ఉన్న సందర్భంలో ఎట్లయినా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం, మేము ఏ పరిస్థితుల్లో ఇస్తామని చూడండి మీరు. ఎగ్జాక్ట్లీ 2 నెలల క్రితం మేము ఈ కార్యాచరణ మొదలు పెట్టబోతున్నాము అని ఉప ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇక ఎట్లయినా ఇస్తారు కదా అని ఇక మేమేదో చేస్తే ఇచ్చినట్టు చూపెట్టుకోవాలని, రాజకీయ పరంగా ఇంకేం అంశాలు కూడా లేవు వారికి, ఈ విధమైన ప్రయత్నం చేస్తాం. మెడికల్ బోర్డు ఉండబోతుంది అని చెప్పిండ్రు.
మెడికల్ బోర్డు ఉండబోతుంది, డిపెండెంట్ ఎంప్లాయీ కొనసాగిస్తాం. చివరికి ఒక విషయం చెప్పండి అన్న, మీనాక్షి నటరాజన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కోవట్గా వివరించిందని ఒక ప్రచారం. ఎవ్వరు కోవట్గా చేసే ప్రసక్తి కూడా ఉండదు. ఏదైనా ఉంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు, దానికి స్పష్టంగా నిజంగా ఎవరైనా ఉంటే, లేకుంటే బీజేపీ వాళ్ళు కావాలని మరి కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టాలని ఆలోచన చేస్తున్నట్టు కూడా స్పష్టంగా కనబడతా ఉంది. రైట్, ఇది పరిస్థితి. బీజేపీ పార్టీ వాళ్ళు కావాలని కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టాలని మాకు కనబడుతుంది. అయితే ఈ అంశంలో ఇప్పటికే మహేష్ కుమార్ గౌడు విచారణ చేస్తున్నారు. ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పారు. దీంతోపాటు ఇటు గూడెం టెంపుల్ అంశంలో అభివృద్ధి పనులతో పాటు మెడికల్ బోర్డు అంశంలో మేము కట్టుబడి ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చేయబోతుంది, బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కొనసాగబోతుందని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడబోతుంది. ఓటు స్టూడియో.